హలో అండి, అస్సలాము అలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాల్టి వీడియోలో నేను ఒక 10 మీల్ ప్రెప్ ఐడియాస్ చూపిస్తాను. ఇవన్నీ నేను రెగ్యులర్‌గా చేసేవే, బట్ రిపీట్ అవ్వకుండా చూస్తా. లాస్ట్ వీడియోలో చూపించినవేవి రిపీట్ అవ్వకుండా చూస్తాను. అండ్ నేను రెగ్యులర్‌గా ఇంట్లో చేస్తూనే ఉంటాను. అండ్ మన వాళ్ళకు కూడా మీల్ ప్రెప్ ఐడియాస్ అంటే చాలా ఇష్టం అనమాట. తప్పకుండా ఈ కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి జిందగీ ఛానల్ చూసిన తర్వాత ఈ వీడియో రికమెండ్ అయితే ఇది కూడా జిందగీ ఛానల్లో ఉంది అనుకుంటూ ఉంటారు, బట్ కాదండి. షాకిరా మొహమ్మద్ ఈ ఛానల్ నేమ్ వచ్చేసి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వచ్చేసి నేను కర్రీ వండేసాను మధ్యాహ్నానికి, అండ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈవినింగ్కి పిండి కలిపేసి పెట్టేశాను. కర్రీ చేసే పని లేదు నైట్కి. సో ఇంకా నాకు ఇవాళ చేయాల్సిన పనులు ఏమీ లేవు. మీల్ ప్రెప్ డే ఇలానే పెట్టుకోవాలి, ఫ్రీగా ఉండాలన్నమాట. సో నేను షవర్ కూడా తీసుకొని వచ్చాను. ఇవాళంతా కూడా నేను ఇవే చేద్దాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ ఇన్ కేస్ ఏమైనా ఫినిష్ అవ్వకపోతే నెక్స్ట్ డేకి ఒక 2-3 పుష్ చేస్తాను అంతే. సో మీల్ ప్రెప్ అనేది మనం వన్ డేలోనే ఫినిష్ చేయడానికి ట్రై చేయాలి, కానీ రోజంతా పని చేయకూడదు. అదే కదా గోల్. మన గోల్ ఏంటి అంటే వారంలో ఒక్కరోజు పని చేస్తే మిగిలిన 10 రోజులు మనకి ఈజీగా ఉండాలన్నమాట. ప్లాన్డ్గా ఉండాలి. రేపేంటి, ఎల్లుండి ఏంటి, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్లయితే మనం కూడా బయట పనులు ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు. సో అందుకనే నేను మీల్ ప్రెప్ చేస్తూ ఉంటాను. నేను ఆఫీస్కి వెళ్ళాలన్నా, షూట్కి వెళ్ళాలన్నా కానీ నాకు అన్నీ హ్యాండీగా ఉండాలి అనేసి. సో వన్ డేలోనే ట్రై చేస్తాను, అదర్వైజ్ 2 డేస్ మ్యాక్సిమం అంతే. సో మీరు కూడా పుష్ చేసుకోకండి. ఒకే రోజు ఎక్కువ పని చేసి టైర్డ్ అయిపోవడం అట్లా కాకుండా 2 డేస్ పెట్టుకోండి. 2 డేస్లో మీల్ ప్రెప్ మొత్తం రెడీ చేసుకోవచ్చు. సో ఇంకా కిచెన్లోకి వెళ్దాము. 1 బై 1 అన్నీ చూపిస్తాను. ఏ రోజైతే మీల్ ప్రెప్ డే ఉంటుందో ఆ రోజు నేను గ్రాసరీ రీస్టాక్ ఇలాంటి పనులన్నీ కూడా కిచెన్లో ఏమేమి ఉన్నాయో అన్నీ ఒకే రోజు చేసుకుంటాను. ఎందుకంటే ఎలాగో కిచెన్లో ఉంటా కదా, మల్టిపుల్ థింగ్స్ కిచెన్కి సంబంధించి అన్నీ చేసేద్దాము అనేసి. ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు చేసేది పీనట్స్ రోస్ట్ చేసుకోవడము. మైక్రోవేవ్లో కంటే కూడా స్టవ్ మీదే బాగా వస్తాయండి, సన్న సెగ మీద కాలితే. మొన్నటిదాకంటే గ్యాస్ లేదు కాబట్టి అలా చేశాను, కానీ పర్సనల్గా నాకు ఇలా స్టవ్ మీద చేయడమే ఇష్టం. నార్మల్గా స్నాక్ లాగా కూడా తింటూ ఉంటాము, ఇట్ టేస్ట్ బెటర్ అనమాట. సో ఫస్ట్ అది స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ప్యాకెట్ది ఇది మొత్తం కట్ చేయట్లేదు నేను. ఇంతకుముందు నేను ఇవన్నీ బాగా ఫాలో అయ్యేదాన్ని, మధ్యలో మళ్ళీ వదిలేశాను అలా. తర్వాత మళ్ళీ మొన్న రిమైండ్ చేశారు మీరు. అండ్ దెన్ ఇప్పుడు నేను ప్యాకెట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. సో ఇక్కడంతా గ్రోసరీ రీస్టాక్ చేసుకుంటున్నాను. డీప్ క్లీనింగ్ మీద పెద్దగా ఫోకస్ పెట్టనండి ఈ డే, ఎందుకంటే ఎలాగో మెస్సీ అయిపోతుంది కిచెన్ మీల్ ప్రెప్ డే రోజు. సో క్లీనింగ్ కూడా అదే రోజు పెట్టుకుంటే టూ మచ్ వర్క్ అయిపోయి మనకి ఇంకా నెక్స్ట్ టైం ఇంత పని నేను చేయలేను అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే అట్లేం పెట్టుకోను. నెక్స్ట్ డే నేను పెసరట్టు చేద్దాం అనుకుంటున్నా, అవి కూడా నానబెట్టుకుంటున్నాను. మార్నింగ్ టైం ఇది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెసరట్టు చేస్తున్నాను, శనగపిండితో దోశ వేస్తున్నాను. ప్రోటీన్ అనేసి ఇవే ఎక్కువ చేస్తున్నా. దోశ ఇడ్లీ చాలా వరకు తగ్గింది. ఎవరైనా చుట్టాలు వస్తే లేదా మా అబ్బాయి ఎప్పుడో ఒకసారి హాస్టల్ నుంచి వస్తే ఇడ్లీ దోశ చేస్తాను. ఎందుకంటే నా యాబ్సెన్స్లో వాడు అలాంటి ఫుడ్ తినడు, ఎలాగో కార్న్ఫ్లేక్స్, బ్రెడ్ ఇలాంటివి తింటాడు హాస్టల్లో. అందుకే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ పెట్టాలని చేస్తూ ఉంటా. సో ఇంకొచ్చేసి ధనియాల పొడి అండి. మొన్న ఈద్ టైంలో ఇలాంటి ప్యాకెట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా తెప్పించి పెట్టా అనమాట. ఈ టైంలో గ్రాసరీస్ ఎక్కువగా కొంటూ ఉంటాం మేము. ఏదైనా తక్కువ పడితే అప్పటికప్పుడు తేవడం ఎట్లా అనేసి, ఎందుకంటే ఎక్కువ నాన్ వెజ్ వంటలు ఉంటాయి కదా. ధనియాల పొడి ఎప్పుడు కూడా ఇంట్లోనే చేస్తాము. ఏదైనా నేను చేస్తాను, లేదంటే అమ్మ చేసేసి పంపిస్తుంది. ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా. సో ఇంకా ఒక్కొక్క ప్యాకెట్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా వాడేస్తున్నాను. ఈసారి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బయట తెచ్చిందే ఉంది, లేదంటే అది కూడా నేను మీల్ ప్రెప్లో పార్ట్గా చేస్తాను. అలానే నా మసాలా బాక్స్ కూడా ఫిల్ చేసుకుంటాను డెఫినెట్గా, ఎందుకంటే వీటి కోసం ఒక 5 మినిట్స్ వేస్ట్ అయినా నాకు అన్నెసెసరీగా అనిపిస్తుంది అనమాట వంట చేసేటప్పుడు, తాలింపు మాడిపోతూ అట్లా. ఇది కూడా నేను 3-4 డేస్కి ఒకసారి చేసుకుంటా ఉంటాను. మొన్న నేను కరివేపాకుని ఫ్రీజ్ చేయాలని చెప్పాను కదా, ఈసారి నేను డ్రై చేసి పెడతాను. చాలా బాగా వచ్చింది అసలు. సో చక్కగా వాష్ చేసుకొని ఇట్లా 2 టవల్స్ మధ్యలో పెట్టేశాను. ఆరిన తర్వాత దీన్ని మైక్రోవేవ్లో పెడదాము. ఇంకోటి ఏంటి అంటే, ఇలా చికెన్ని నేను ఈ మధ్య వారానికి ఒకసారి తెచ్చేసి 1/2 కిలో లెక్కన సెపరేట్ చేసి ఫ్రీజర్లో పెడుతున్నా బాక్సెస్లో. దాన్ని కొద్దిసేపు బయట పెట్టాను. ఆల్రెడీ క్లీన్డ్ అనమాట ఇది, ఇంకా మ్యారినేట్ చేయలేదు. సో ప్రోటీన్ ఎక్కువ తినాలి అనేసి ఆల్టర్నేట్ డే ఒక బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ ఆయిల్ కూడా నేను రీఫిల్ చేసుకుంటున్నాను. అసలు మీల్ ప్రెప్ ఎందుకు చేయాలి, ఒక డే అంతా ఇలా చేసుకొని ఫ్రీజర్లో ఫుడ్ ఎందుకు తినాలి, మనం ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా అని చాలామంది అంటూ ఉంటారు. లెట్ మీ షేర్ 1 పాయింట్ హియర్, బికాస్ ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఇవాళ నేను స్విమ్మింగ్ నేర్చుకున్నానండి. ఫైనల్లీ నేను డీప్లో కూడా స్విమ్ చేశాను. ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. అసలు అంటే మనకి టైం దొరికింది అనుకోండి,
మన ఇంట్రెస్ట్ అండ్ హాబీల మీద మనం ఫోకస్ చేయడానికి ఉంటుంది. అదర్వైజ్ మనం రోజంతా వంటగదిలోనే ఉంటాము. సో ప్లీజ్ స్టార్ట్ మీల్ ప్రెప్పింగ్. ఇంకా నేను యూజ్ చేసే ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఫిగారో బ్రాండ్ది. ఇది ఇండియన్ కుకింగ్కి సేఫ్ అన్నమాట. ఇంకా నా పల్లీలు చల్లారిపోయాయి. ఆ తర్వాత ఈ బాటిల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇవి స్నాక్ లాగా కూడా తింటాం మేము. 2 రోజుల్లో అయిపోయాయి. ఊరికే టీవీ చూస్తూ అందరం కొద్దిగా తీసుకుంటే 1-2 సార్లు చట్నీకి వస్తాయి. సో ఇలా కూడా మనం చేసి పెట్టుకోవచ్చు. వారానికి ఒక్కసారి చేయాలని ఏం లేదు, వారానికి 2 రోజులు కూడా చేసుకోవచ్చు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, మనం వారానికి ఒక రోజు ఇలా చేసి పెట్టుకుంటే రోజులో కనీసం 1 గంట టైం మన కోసం మనకి మిగిలింది అనుకోండి, మనకి ఏవి ఇష్టమైతే అవి చేయొచ్చు. నాకు పర్సనల్గా ఏంటి తెలుసా, స్కిల్స్ నేర్చుకోవాలంటే చాలా ఇష్టం. ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకుముందు నాకు స్విమ్మింగ్ వచ్చేది కానీ ఒకసారి డ్రౌన్ అవ్వబోయా అనమాట. అప్పటి నుంచి భయం పట్టుకుంది. సో మళ్ళీ నేర్చుకోవాలి అనేసి కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఫైనల్లీ ఇవాళ నేను ఆ భయం పోగొట్టుకొని మళ్ళీ డీప్లోకి వెళ్ళాను అనమాట. దెన్ ఐ రియలైజ్డ్ నిజంగా రోజు ట్రై చేస్తుంటే ఏదన్నా నేర్చుకోవచ్చు అనేసి. అందుకే నా చిన్న అచీవ్మెంట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నా నేను. సో ఇంకా టొమాటోస్ని నేను బేకింగ్ సోడా వేసి నానబెట్టానండి. పెస్టిసైడ్స్ అన్నీ పోతాయి అనమాట అలా కడిగితే. ఇంకా ఈ కరివేపాకు వచ్చేసి మంచిగా డ్రై అయిపోయింది. దీన్ని నేను అవెన్లో పెడతాను. మాది వచ్చేసి మైక్రోవేవ్ కమ్ అవెన్ అనమాట. సో అవెన్ మోడ్లో పెట్టేసి దీన్ని జస్ట్ 200 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఒక 6.5 minutes పెట్టాను. అంతే, చక్కగా డిహైడ్రేట్ అయిపోయాయి. మంచిగా గ్రీన్ కలర్ కూడా రిటైన్ అయింది అండ్ మంచి ఫ్లేవర్ కూడా ఉందన్నమాట. వాడుతున్నా కదా నేను. కరివేపాకుని ఉన్నదిన్నట్లుగా కాకుండా ఒకసారి డీప్లో పెట్టడము, లేదంటే ఇలా డిహైడ్రేట్ చేయడము ఎందుకు చేస్తున్నా అంటే, ఇది చెట్టు కరివేపాకు మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను. ఈ మధ్య కాలంలో నేను రెగ్యులర్గా వెళ్ళట్లేదు అటు, వీక్లీ వన్స్ లేదంటే 15 daysకి ఒకసారి వెళ్తున్నా. సో వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చి ఇట్లా ఫ్రెష్గా వాష్ చేసేసి ఏదో ఒకలాగా లాంగ్ లాస్టింగ్ ఉండేలా చేసుకుంటున్నాను అనమాట. నేను ఆలోవెరా స్టెమ్స్ కూడా తెస్తూ ఉంటాను. మొన్న రీల్లో కూడా చూపించా. ఆలోవెరా స్టెమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, 1 month ఉంటాయి. హెయిర్కి మంచి ప్యాక్లా వేసుకోవచ్చు, బాడీకి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఒకటండి, కంపల్సరీగా ఆ జెల్ని వాష్ చేసి తర్వాత బాడీకి పెట్టుకోండి. అదర్వైజ్ ఫేస్కి పెట్టుకుంటే నాకు ర్యాషెస్ వచ్చాయి ఇంతకుముందు. అది నేను మొన్న రీల్లో చెప్పడం మర్చిపోయాను. సో కంపల్సరీగా ఫేస్కి అయితే మాత్రం వాష్ చేయండి దాన్ని. అదర్వైజ్ హెయిర్కి అయితే నార్మల్గా పెట్టుకోవచ్చు. హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. తల కూడా చల్లబడుతుంది. కొంచెం ఆలోవెరా ఇది పెట్టుకుంటే కొంచెం వడదెబ్బ అది కూడా తగలకుండా ఉంటుంది అనిపిస్తుంది నాకు. చల్లగా ఉంటుంది, అసలు తలలోంచి హీట్ అంతా పోతుంది అనమాట. ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక పచ్చడి చేస్తున్నాను. టొమాటో అండ్ పీనట్స్ కలిపేసి, ఎలాగో పీనట్స్ కూడా రోస్ట్ అయిపోయి రెడీగా ఉన్నాయి. వారానికి ఒక పచ్చడి కంపల్సరీ చేస్తాను. ఏదో టొమాటో పచ్చడి లేదా గోంగూర పచ్చడి, అట్లా ఏదో ఒకటి. సో ఇది రైస్లో తినొచ్చు అండ్ ఏవైనా టిఫిన్స్లో కూడా తినొచ్చు. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి, తర్వాత టొమాటోస్ వేసుకోవాలి, తర్వాత ఉప్పు, చింతపండు వేసేసి ఇట్లా మూసేయాలన్నమాట. ఇది కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆపేసేయాలి. యాక్చువల్గా టొమాటోస్ ఈసారి మంచి రెడ్ కలర్లోనే వచ్చాయి, కానీ ఇంకా నీళ్ళు వస్తాయి అనుకున్నా నేను, అంతగా రాలేదు. సో ఇంకా చల్లారడానికి పెట్టేశాను అనమాట దాన్ని. ఇంకా మన చికెన్ ఉంది కదా, అది రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. దీన్ని మ్యారినేట్ చేస్తున్నాను. ఏం లేదు, పెరుగు, ఉప్పు, పసుపు, కారం, అంతే. కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, లేదంటే తాలింపులో వేసుకోవచ్చు తర్వాత కర్రీలో. సో ఇలా మ్యారినేట్ చేసుకొని కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు అండి. బట్ నేను ఆ రోజు బిజీగా ఉండి నార్మల్గానే వాష్ చేసేసి ఫ్రీజ్ చేశాను అనమాట. సో ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా నాన్ వెజ్ని మీల్ ప్రెప్ చేయడం చూపించలేదు. నేను కూడా ఫ్రీజర్లో పెట్టేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల ప్రోటీన్ బాగా తినాల్సి వస్తుంది అండ్ ఎవ్రీ డే వెళ్ళి ఫ్రెష్ చికెన్ తెచ్చుకోవడం అనేది కుదరదు. ఇంట్లో అందరూ వర్కింగ్ అప్పుడు. అందుకనే నేను ఇట్లా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. బాగానే ఉందండి, నాట్ బ్యాడ్, ట్రై చేయొచ్చు. అయితే నేను ఈసారి ఐకియా వెళ్ళినప్పుడు ఇంకొన్ని బాక్సెస్ కొనుక్కొని వస్తాను. వచ్చేసి ఇట్లా హాఫ్ కిలో లెక్కన అన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటా, చికెన్, మటన్ ఇవన్నీ. చూద్దాం, ఒక 2-3 సార్లు నేను యూజ్ చేసిన తర్వాత అప్పుడు మీకు నేను 100% రిజల్ట్ అనేది చెప్తాను. ఇంకా పీనట్స్ రెడీగా ఉన్నాయి కదా, పచ్చడివి టొమాటోస్ కూడా చల్లారిపోయాయి. పచ్చడి చేసుకుందాం ఇప్పుడు. పీనట్స్ తక్కువ వేయాలి, టొమాటోస్ ఎక్కువ వేయాలి. పీనట్స్ కొన్ని వేసుకున్నా చాలు. కొన్ని వేసుకొని ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇవి మంచిగా అయిన తర్వాతనే టొమాటో అండ్ పచ్చిమిర్చి వేయాలి. ఎందుకంటే ఈ టొమాటో అండ్ పచ్చిమిర్చి ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి కదా, జస్ట్ ఒక 2 సార్లు పల్స్ ఇచ్చేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది. వాటర్ మాత్రం వేయొద్దు. ఒకవేళ వాటర్ వేయాలి అనుకుంటే బాగా వేడిగా ఉన్న వాటర్ జస్ట్ 2-3 చెంచాలు యాడ్ చేయండి అంతే. అదర్వైజ్ వాటర్ అసలు వేయకపోతేనే బెస్ట్. ఇంకా ఫ్రెష్ కొత్తిమీర అండ్ గార్లిక్ వేసేసి జస్ట్ అట్లా
తిప్పేసేయండి, పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక్కటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఈ వేడికి ఈ పచ్చడి తొందరగా పాడైతుంది. చేయగానే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. జస్ట్ ప్లేట్లో వేసుకునేటప్పుడు మాత్రమే పచ్చడి బయటికి తీయాలి, ప్లేట్లో వేసుకోవాలి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. అలా అయితేనే 3 days ఉంటుంది. లేదంటే చాలా ఫాస్ట్గా పాడవుద్ది. పీనట్స్ వేసాం కాబట్టి. పీనట్స్ వేయకపోతే కొంచెం టొమాటోస్, ఓన్లీ టొమాటోస్ చేసాము అంటే సేమ్ ఇదే పద్ధతిలో పీనట్స్ స్కిప్ చేసేసి మనకి 3-4 days వరకు కూడా ఉంటుంది అనమాట. పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. సో అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీక్ మనం ఏదైనా డిఫరెంట్ పచ్చడి ట్రై చేద్దాము. అండ్ దీని కలర్ వచ్చేసి ఈసారి కొంచెం డార్క్ అయిపోయింది, పల్లీలు కొద్దిగా ఎక్కువ వేగాయి అనమాట. అదర్వైజ్ దీనికంటే కొద్దిగా లైట్ కలర్లో వస్తుంది. ఇంకా ఇలా మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. నెక్స్ట్ టైం ఐకియా వెళ్ళినప్పుడు ఇంకొన్ని బాక్సెస్ తేవాలండి. బాక్సెస్ ఎన్ని ఉన్నా అసలు సరిపోవట్లేదు. అండ్ ఇది వచ్చేసి నైట్ మనము మార్నింగ్ పెసలు నానబెట్టాము, నైట్కి ఇవి నానిపోయాయి. అండ్ ఇదే టైంలో మనం ఎక్కువ పెసలు నానబెట్టుకొని స్ప్రౌట్స్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇంకెక్కువేం పెట్టలేదు, మొన్ననే అయిపోయాయి స్ప్రౌట్స్, కొద్ది గ్యాప్ ఇద్దాము అన్నట్లు చేయలేదన్నమాట. సో పెసరట్లోకి వచ్చేసి రుబ్బేటప్పుడే నేను ఉప్పు అండ్ ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర అండ్ ఒక చిన్న అల్లం ముక్క ఇవి వేస్తాను. వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కొంతమంది కొంచెం రైస్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు, విరిగిపోకుండా వస్తాయి దోశలు అనేసి. కానీ నేను యాడ్ చేయను, నాకు బాగానే వస్తాయి, ఏం విరిగిపోవు. నేనైతే యాడ్ చేయను. సో ఇంకంతే, గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలి. రైస్ కుక్కర్ గ్లాస్తో 1.5 వేసుకుంటే నాకు మా హస్బెండ్కి 2 రోజులు వస్తాయి ఈ దోశలు. నేను రైస్ కుక్కర్ గ్లాస్ లేకుండా బతకలేనండి అసలు. నేను ఏదైనా కానీ దాంతో మెజర్ చేస్తాను అనమాట. సో ఐఎమ్ నాట్ ప్రో, కంపల్సరీగా నేను మెజర్ చేస్తాను. అదర్వైజ్ నాకు అర్థం కాదు ఎంత వేస్తున్నాను అనేసి. సో ఆ గ్లాస్ లేకుంటే అసలు వంటే అవ్వదు మా ఇంట్లో. ఇంకా టొమాటోస్ ఈసారి బాగా పండిపోయి వచ్చాయి అండ్ చాలా తెప్పించాను నేను కంట్రీ డిలైట్ నుంచి. సో మంచి రెడ్గా ఉన్నాయన్నమాట. సరే ఇంకా ఇన్ని ఏం చేసుకుంటాము అనేసి పేస్ట్ కూడా చేసి పెడుతున్నాం. ఇంతకుముందు నేను పేస్ట్ రెగ్యులర్గానే చేసేదాన్ని, ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చాను. కానీ ఈసారి చేస్తున్నా. ఏం లేదు, సింపుల్గా టొమాటోస్ అన్నిటిని మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసుకోవాలి, వాటర్ లాంటివి ఏం పోయొద్దు. అండ్ ఇలా ఐస్ క్యూబ్ ట్రేస్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. వీటిని మీరు ఇలానే ఉంచేసుకొని 2 క్యూబ్స్ తీసి వాడుకోవచ్చు, లేదా ఒక్కసారి మొత్తం ఫ్రీజ్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక డబ్బాలో కూడా వేసుకోవచ్చు. ఫ్రీజర్లోనే పెట్టుకోవాలి, కింద కాదు, పైన పెట్టాలన్నమాట ఫ్రీజర్లో. ఇంకా వంట చాలా ఈజీ అయిపోద్దండి ఇవన్నీ కూడా. ఒకటేంటి అంటే మీల్ ప్రెప్ చేసేటప్పుడు మీ ఫ్రిడ్జ్కి ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మీకు ఇన్వర్టర్ ఉందనుకోండి, ఫ్రిడ్జ్కి కూడా అది కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కరెంట్ పోయింది అంటే 2-3 గంటలు కరెంట్ పోయిందంటే మన మీల్ ప్రెప్ మొత్తం వేస్ట్ అవుద్ది అనమాట. అది కంపల్సరీ చూసుకోవాలి. అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. యాక్చువల్గా ఫ్రీజ్ చేసినా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, న్యూట్రిషన్ ఏం తగ్గదు. ఇంకా నేను పెరుగు కూడా తోడేశాను. ఇవి వచ్చేసి పచ్చి మామిడికాయలు ఒక 3 తీసుకొచ్చా అనమాట. మామిడికాయ పులిహోర తినాలనిపించింది, సరే ఇంకా చేసేసి పెడదాము అనేసి తురుముతున్నాను. మామిడికాయ పచ్చడి కూడా చేసుకోవచ్చండి, అది నేను నెక్స్ట్ వీక్ చూపిస్తా, చాలా బాగుంటుంది. మా మమ్మీ నోట్లో నూరి చేసేదనమాట చిన్నప్పుడు. నాకు ఎందుకో మొన్న సడన్గా గుర్తొచ్చింది, అబ్బా భలే ఉంటుంది అసలు అది అనేసి. ఈసారి తప్పకుండా చేస్తాను. తురిమేసి కూడా చేయొచ్చు అండ్ నూరేసి కూడా చేయొచ్చు అనమాట అది. సో ఇంకా పులిహోరకు వచ్చేసి ఇట్లా తురుముకొని మంచిగా, తర్వాత పులిహోర తాలింపు వేసుకోవాలి. జనరల్గా మనం ఏ పులిహోరకైనా సరే ఆయిల్ వేసుకుంటాము, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చనిపప్పు అండ్ పల్లీలు అండ్ పసుపు, ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. పచ్చిమిర్చి నేను ఇక్కడ వేయట్లేదు, తర్వాత నేను నెక్స్ట్ డే పులిహోర కలిపాను, ఆ రోజు లైట్గా మళ్ళీ తాలింపేసి పచ్చిమిర్చి కూడా వేసాను. ఇదేంటంటే జస్ట్ స్టోర్ చేయడం కోసం ఇట్లా చేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట ఈ తురిమిన మామిడికాయని. అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 days అయినా కానీ ఏం కాదు, అప్పటికప్పుడు తీసేసుకొని పులిహోర చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇలా చేస్తున్నా కదా, దీని తర్వాత నేను పులిహోర చేశాను, మళ్ళీ తర్వాత 2 సార్లు పులిహోర చేశాను. సో ఇది నేను ఒక 4-5 days బ్యాక్ అనుకుంటా ఇది రికార్డ్ చేసింది. మళ్ళీ తర్వాత ఒక బిజీ డే రోజు మేము ఈవినింగ్ 6 తర్వాత వచ్చాము, చక్కగా రైస్ పెట్టేసి వెంటనే పులిహోర చేశాను. ఎంత బాగా అనిపించిందో. మీల్ ప్రిప్ అందుకే నేను చేస్తూ ఉంటాను. నేను రికార్డ్ చేసినా చేయకున్నా ఎందుకు చేస్తూ ఉంటా అంటే, ఒక్కోసారి నేను 6కి వస్తా, 7కి వస్తాను ఇంటికి. ఆ టైంలో కూడా నేను చక్కగా హోమ్ కుక్డ్ ఫుడ్ తినొచ్చు అనేసి. నాకు బయట అస్సలు తినాలంటే నచ్చదు, అందుకే నేను ఇంట్లో చేసుకోవడానికే ఇష్టపడతాను ఏదైనా కానీ. సో ఉప్పు అయితే వేసి పెట్టుకుంటున్నానండి. తర్వాత మళ్ళీ పులిహోర చేసేటప్పుడు మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
లాస్ట్ టైం నేను చింతపండు పులిహోరది మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇంకా లెమన్ రైస్ అయితే మనందరికీ తెలుసు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మామిడికాయ పులిహోర కూడా ఇలా చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కూడా మామిడికాయలు ఫ్రెష్‌గా ఉండాలి, ఇయర్ లాంగ్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఫ్రీజ్ చేసుకొని కూడా పప్పుల్లోకి వాడుకోవచ్చు. తురుముకొని ఫ్రీజ్ చేసుకొని. ఇంకా ఇక్కడ బిర్యానీ మసాలా చేస్తున్నానండి. బే లీఫ్, దాల్చిన చెక్క అండ్ లవంగాలు అండ్ స్టార్ యానిస్ ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇంకొన్ని చిన్న చిన్న పీసెస్ కింద వేసుకోవాలన్నమాట. బ్లాక్ కార్డమమ్ అండ్ మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి అవన్నీ కొన్ని కొన్ని వేసుకోవాలి, తక్కువ వేసుకోవాలి. గ్రీన్ కార్డమమ్ ఎక్కువ వేసుకోవాలి. మిరియాలు వేసుకోవాలి. అండ్ ఆల్సో కసూరి మేతి. కసూరి మేతి మెయిన్ అనమాట. అసలు అది మనకి కనబడదు కానీ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇట్లా ఇవన్నీ వేసుకొని సన్నటి సెగ మీద లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా రోస్ట్ చేయొద్దు. చాలామంది రోస్ట్ చేయకుండా మిక్సీ పడుతూ ఉంటారు. మిక్సీలోంచి న్యాచురల్గా హీట్ వస్తుంది కాబట్టి అది సరిపోద్ది అనుకుంటారు. కానీ నేను 2 రకాలుగా చేసి చూసాను. దానికంటే కూడా నాకు ఇట్లా రోస్ట్ చేస్తే ఎక్కువ నచ్చింది. చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది ఈసారి. అండ్ బే లీఫ్ అది వేపడానికి రావట్లేదు అని కట్ చేసేసా దాన్ని. అస్సలు ఎంత బాగా వచ్చిందంటే ఈసారి బిర్యానీ మసాలా. మీరు కసూరి మేతి అండ్ గ్రీన్ కార్డమమ్ ఇవన్నీ ఎక్కువ వేసి మంచి చేసి పెట్టుకోండి. దీని క్వాంటిటీ ఎంత అయిందంటే ఒక తక్కువ బిర్యానీ అంటే ఒక ముగ్గురికి బిర్యానీ చేస్తున్నాం అనుకోండి 3 సార్లకు వచ్చేస్తుంది అనమాట. అంత బాగా అయింది. అండ్ బిర్యానీ మసాలా లాంటివి కొద్ది కొద్దిగా చేసుకోవాలి. మనం ఎక్కువ బల్క్ క్వాంటిటీ చేసుకోవద్దు, దాని ఫ్లేవర్ పోతుంది అనమాట. సో ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకొని బాక్స్లో వేసేసుకోవాలి. ఇది మరీ మెత్తగా కూడా చేయక్కర్లేదు. మీరు లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఇది నాకు ఎవరు చెప్పారంటే రెసిపీ మా కజిన్ యూఎస్లో ఉంటుంది. అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు అది ఇండియా నుంచి బిర్యానీ మసాలా తెచ్చేది. వాళ్ళకి ఇండియాలో రెస్టారెంట్ ఉందన్నమాట. సో రెస్టారెంట్ తెచ్చేది, ఎంత మంచి ఫ్లేవర్ వచ్చేదో. నేను అడిగేదాన్ని, వాళ్ళని కనుక్కో నువ్వు అసలు ఎలా చేస్తున్నారు అనేసి. తను తెచ్చి నాకు ఇచ్చినప్పుడు బిర్యానీ అద్భుతంగా కుదిరేది. కానీ అది అయిపోయినప్పుడు మళ్ళీ మనకి సెల్ఫ్గా తెలుసుకోవాలి కదా ఎలా చేసుకోవాలి అనేసి. అంటే అది రెసిపీ తెలుసుకుందనమాట. వాళ్ళు ఇలా చేయమని చెప్పారు. అప్పటి నుంచి నేను ఇట్లానే చేస్తూ ఉంటాను. అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మా ఇంట్లో వాళ్ళకి ఆ హోల్ గరం మసాలాలు ఎక్కువ తగులుతుంటే నచ్చదు. అందుకే నేను బిర్యానీని ఇట్లా మసాలా వేసి చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టీ మసాలా చేసుకుందాము. ఎంత బాగా కుదిరిందో ఇది కూడా. మేము 2 డేస్ నుంచి టీ తాగుతున్నాము. ఈవెన్ మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. అల్లం సన్నగా కట్ చేసుకొని, అల్లం ఎక్కువగా, దాంట్లో హాఫ్ క్వాంటిటీ గ్రీన్ కార్డమమ్ జస్ట్ పచ్చివే వేసేసుకొని అస్సలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎట్లా వస్తుందంటే ఇట్లా పీచుగా వస్తుంది అనమాట. ఇలానే రావాలి, వాటర్ అసలు వేయద్దు. వాటర్ వేస్తే ఇంకేదో బిర్యానీ టీ తాగుతున్నట్లు ఉంటుంది అనమాట. వాటర్ వేయకుండా ఇంక ఇట్లా ఒక చిన్న ట్రే తీసుకున్నా, ఆ ట్రేలో ఇవన్నీ కూడా పరిచేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇది ఫ్రీజ్ అయిన తర్వాత తీసుకొని ఒక బాక్స్లో వేసేసుకోండి. దీని మంచి స్మెల్ పోకుండా ఉంటుంది. జస్ట్ ఒక క్యూబ్ తీసేసి టీలో వేసేస్తే 2 కప్పుల టీకి అసలు ఎంత బాగుందో. టీ చాలా బాగుంది. ఇంకా ప్రతిసారి అల్లం దంచేసి యాలకులు దంచి వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం వర్షాకాలంలో అయితే దీంట్లో కొద్దిగా తులిసాకు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మింట్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా కుదిరింది. ఈసారి అన్ని కూడా బాగా కుదిరాయి. సో ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెగ్యులర్గా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. అండ్ మీల్ ప్రెప్ వీడియోస్ కూడా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.